విధానంతో ఇక్కడ నుంచి పక్కదో పట్టే క్రమంలో ఎవరైనా కొనుగోలు చేస్తే కూడా వాటన్నిటిని వెనక్కి తీసుకొచ్చి లబ్ధిదారులకి అందించడమే కాకుండా రెండో ఇన్స్టాల్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వాలని. సో ఇప్పుడు ఆ వెరిఫికేషన్ నడుస్తూ ఉంది. వెరిఫికేషన్లో భాగంగా ప్రస్తుతానికి 214 మందికి సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చే క్రమంలో భాగంగా ఈరోజు ఇస్తా ఉన్నాం. సరే, మిగతా వాళ్ళ పరిస్థితి ఏందని అనుమానం ఉండొచ్చు చాలా మందికి. మిగతా వాళ్ళకి కూడా సెకండ్ ఇన్స్టాల్మెంట్ అందరికీ వచ్చేటట్టు చేస్తాం. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ ఇంకొక ఇన్స్టాల్మెంట్, ఆ సెకండ్ ఇన్స్టాల్మెంట్లో వాటిని కూడా వెరిఫై చేసి వాళ్ళకి కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మీరు కూడా అధికారులకి సహకరించండి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో మీరు తీసుకొని కార్లు కొన్నా లేకపోతే ఇతరత్ర వ్యాపారాలు పెట్టుకున్నా, అవి మీకు తెలియకుండా ఎవరికైనా అమ్ముకున్నా లేకపోతే ఇంకెక్కడికైనా పోయినా కానీ అధికారులకి సమాచారం ఇస్తే వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మీకు మీ ఒప్పచెప్తారు. ఒప్పచెప్పిన తర్వాత రెండో ఇన్స్టాల్మెంట్ కూడా వాటికి కావాల్సిన విధంగా మీకు ఇంకొక చెక్ కూడా ఇచ్చి మీ వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా పరిస్థితులు ఏర్పాటు చేస్తాం. కాబట్టి దయచేసి మీరు కూడా అధికారులకు సహకరించి రెండో ఇన్స్టాల్మెంట్ పొందటానికి మీరందరూ, మేము ఆదేశాలు ఇచ్చాం, మీరు కూడా సహకరించి రెండో ఇన్స్టాల్మెంట్ కూడా పూర్తిగా పొందండి అని చెప్పి లబ్ధిదారులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రస్తుతానికి వర్షం బాగా వస్తూ ఉంది కాబట్టి ముందుగా శాంపిల్గా ఒకళ్ళకిద్దరికి చెక్లు ఇచ్చేసి మిగతా అన్ని కూడా అధికారులు ఇక్కడ దగ్గరుండి ప్రతి లబ్ధిదారికి చివరి చెక్ ఇచ్చేంత వరకు తీసుకొని పుచ్చుకొని వెళ్ళండి. మీరు వెళ్ళి మీరు వ్యాపారంలో బాగా చేస్తున్నామని గ్రామాల్లో చూపించండి. అలా రెండో ఇన్స్టాల్మెంట్ రాకుండా వాళ్ళకి ఇచ్చిన యూనిట్ పక్క పోయి బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా చూపించండి. మీరు కూడా ఇట్లా అలాగా చెక్ పొందొచ్చు, ఆందోళన పడబాగండి, ఆ పాతది ఆడుందో అది కూడా తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకోండి, రెండో చెక్ కూడా ఇస్తారట మీకు అని చెప్పి ఏర్పాటు చేయండి. మీ అందరికీ మొత్తం అందరికీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇంకో వారం తర్వాత మళ్ళీ ఒక సమావేశం పెట్టి దానికి కూడా ఇస్తాం. ఇవన్నీ వాడుకొని మీ యూనిట్లు ఇప్పుడు నడుస్తున్నంత కంటే కూడా ఇంకా మంచిగా చేయాలా, ఇంకా చేసుకుంటూ మీరు సంపన్నంగా ఎదగాలనేది ప్రభుత్వ ఉద్దేశం. సో కాబట్టి మీరు ఇంకా సమయభావం ఇంకా టైం తీసుకోకుండా మీ అందరికీ కూడా మరి ఒకసారి పేరు పేరున ఇవాళ చెక్కులు అందుకుంటున్నటువంటి లబ్ధిదారులందరికీ పేరు పేరున నమస్కారాలు మరియు శుభాభినందనలు. మీరు పెట్టుకున్న యూనిట్ ఏదైనా కానీ, అది వ్యవసాయ రిలేటెడ్ కానీ, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ కానీ, యూనిట్ కానివ్వండి, మీకు ఎటువంటి ఇబ్బంది జరిగినా దానికి ఏమైనా సలహా సూచనలు కావాలన్నా అధికారులను సంప్రదించండి. మీకు ఎల్లవేళలా మేము తోడుగా ఉంటాం. ఇంకా యూనిట్ మీరు 2 ఇంతలు 10 ఇంతలు బాగా జరుపుకొని మీరు మంచి ఆదాయం పొందాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా స్థానికంగా అధికారులకు కూడా నా యొక్క విజ్ఞప్తి, ఈ యూనిట్ నడుపుకుంటున్నటువంటి వారికి ఎల్లప్పుడూ కూడా మనం హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ వారికి ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ మన డిఆర్డీఓ వాళ్ళ తరఫు నుంచి కూడా ఏటీఎంలు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. తద్వారా యూనిట్ ఏదైనా చిన్న సమస్యలు ఎదురైనా వెంటనే దానికి సహాయ సహకారం అందిస్తూ ఈ యూనిట్ మంచిగా నడిచే విధంగా వారికి ఎప్పుడు నెల నెల ఆదాయం పెరుగుతూ మంచి ఆదాయం వచ్చే విధంగా మనం సహాయ సహకారం అందించాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ అశేష జనానికి అందరికీ కూడా మరి ఒకసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.